అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం వైదేహి గారు హారతిస్తారు. జై బాబా అండి. జ్యోతి గారు. जय बाबा अम्मा। జై బాబా. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंచిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। अज्ञानान्धतनन्तमुदेशि दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गं तरिंपगा अव्ययमोक्षं वनुग्रहिंपुमु नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। అవతార్ మెహర్ బాబాకి జై। జై బాబా అమ్మ రజని, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. బాబా అమెరికా యాత్రలో ఉన్నారు, మెట్టెల్ బీచ్లో ఉన్నారు. అక్కడ ఒక సందర్భం జరుగుతుంది, అదొక్కసారి మనం తెలుసుకుందాం. అంటే బాబా సాన్నిధ్యంలో గడపడం ఎంత అపురూపమో వాళ్ళకి తెలియపరుస్తారు బాబా. అంటే బాబా మేము ఈత కొట్టడానికి వెళ్ళవచ్చా అని అడిగితే బాబా అంటారు, మీకే కాదు వేడి, నేను కూడా వేడిలోనే ఉన్నాను, నేను వేడిలో ఈత కొడుతున్నాను. నా దర్శనం కోసం కొందరు వస్తారని, వారి కోసం కిట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టిందని, రోజంతా 100 మంది నన్ను కలిసి ముఖమంతా ముద్దులు పెట్టేస్తున్నారు. మీరు హాయిగా వరండాలో ఉన్నారు కదా, ఉంటే ఉండండి, లేకపోతే ఈతకు వెళ్ళండి అని చెప్పి బాబా అనడంతో జ్యూస్ అంటారు, మీరు అనుమతిస్తే కానీ వెళ్ళం బాబా అంటే, అప్పుడు బాబా అంటారు కాసేపు ఓపిక పట్టండి, సహనం వహించండి అని బాబా చెప్పడం. ఎనియత్ ఖాన్ గారు ఒక అద్భుతమైన పదం చెప్తారు, ఏంటంటే జీవితంలో ఓర్పు వహిస్తే విజయం సాధించవచ్చు అన్న విషయాన్ని కూడా నిన్నటి రోజు తెలుసుకున్నామండి. అంటే జీవితంలో ఓర్పు వహించడం చాలా కష్టం, ఓర్పుని సాధించగలిగిన వారు కష్టాలన్నిటినీ భరించగలరు. ఆశించినవి లభించినప్పుడు సహనం అవసరం. ఏదైనా మనం అనుకున్నది జరగకపోయినా కూడా దానికి సహనం అవసరం అని చెప్తున్నారు. జీవితంలో మరణం అతి క్రూరమైనది అంటారు, అయితే ఓర్పు లేకపోవడం మరణం కంటే క్రూరమైనది అంటున్నారు. సహనం పరీక్షించబడినప్పుడు దానికి తట్టుకోలేక మరణమే మేలు అనుకుంటారు. ఓర్పు అనేది జీవశక్తి, అది ఒక ఆధ్యాత్మిక శక్తి, అది జీవితంలో పొందగలిగిన గొప్ప సుగుణం. ఓర్పు కలిగిన వాడు సిలువ వేయబడినప్పుడు తిరిగి లేవగలడు. అంటే సహనం ఓర్పు గలవారు విజయాన్ని ఆనందిస్తారు అని ఎనయత్ ఖాను
బాబా చెప్పిన విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఈ బాబా యొక్క మూడుని సరిచేద్దామని ఎనర్జీ దోమలను తరిమే మందు సీసా ఒకటి తెచ్చింట. దాని పేరు మాయా అంటూ మాయని తీసుకువచ్చా అని నవ్వించింది బాబా కేసి తిరిగి. చార్మియాను బాణాసంచా కొనుక్కొచ్చింది. న్యూయార్క్ లో ఉన్న అనుభవం గుర్తుంచుకుని హెయిర్ డ్రెస్ చేయించుకోవచ్చా అని మళ్ళీ బాబాను అడుగుతుంది జ్యూసు. మళ్ళీ ఏమిటి అని బాబా కొంచెం సీరియస్ గా చూస్తారు. మెల్లగా చెప్పాను, బాబా సరే అన్నారు. అంటే బాబాతో గడిపే క్షణాలని ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ఈ హెయిర్ డ్రెస్సులు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అన్నట్టు బాబా చెబుతున్నా కూడా ఈ మాయా ప్రభావంలో ఒక్కొక్కసారి దాని వెంపే తల ఒగ్గుతామని జ్యూస్ చెప్తున్నారు. ఇక ఈ రోజు విషయంలోకి వద్దాం. ఆ రోజు రాత్రి నేను చార్మియాను వరండాలో కూర్చున్నప్పుడు అద్భుతమైన దృశ్యాన్ని తిలకించాం. సరస్సు ఒడ్డున ఉన్న బాబా ఇంటి నుంచి బ్రహ్మాండమైన వెలుగు పైకి విరజుమ్ముతున్న దృశ్యం చూశాం. అది అది పెద్ద వలయాలుగా సరస్సు పైన వ్యాపించింది. వర్షమేమీ పట్టలేదు. అయినా ఉరుములు మెరుపులు ఆకాశమంతా నిండిపోయాయి. అలా కొన్ని గంటల సేపు ఆ దృశ్యాన్ని తిలకిస్తూ నేను చార్మియాను అలాగే ఉండిపోయాం. ఇంతకు మునుపు చెప్పినట్లు సెంటర్లో జనం కిక్కిరిసి ఉన్నారు. అందుచేత హెరల్డ్ రెడ్ అతని భార్య వర్జినియా ఒక టెంట్లో పడుకున్నారు. వర్జినియా అప్పుడు నిండు గర్భిణి. బాబా ఆమెను జాగ్రత్తగా ఉండమని, సహజమైన కాన్పు అంటే మత్తు లేకుండా జరిపించమన్నారు. తనకు కావలసిన ఆత్మను ఆమెకు ప్రసాదిస్తాను అని కూడా బాబా చెప్పారు. ఆ రాత్రంతా ఆమె చలిలో ఒక దుప్పటి కప్పుకుని నిద్ర లేకుండా గడిపింది. ఇది తెలుసుకుని బాబా విచారించారు. బాబా ఆమె కాన్పు సహజంగా జరగాలి అన్నారు. నాకు తోస్తున్నది ఏమిటంటే బాబా అటువంటి సూచనలు ఇచ్చి ప్రపంచంలో కాన్పులు సహజంగా ఎటువంటి మత్తుమందు కానీ సిజేరియన్ కానీ జరగరాదని ఆశించారు. నేడు మనం చూస్తుంటే యువతులందరూ సహజ ప్రసవం గురించి శిక్షణ తీసుకుంటున్నారు అని జ్యూస్ తెలియజేస్తున్నారు. మరుసటి రోజు అంటే గురువారం జూలై 26వ తారీఖున ఉదయం డైనింగ్ రూమ్ లో బాబాను దర్శించినప్పుడు మేము చూసిన దృశ్యం గురించి చెప్పాను. ప్రపంచ భారమంతా నా భుజాలపై మోస్తున్నాను, మీరెవ్వరూ ఊహించలేరు అన్నారు మెహర్ బాబా మా వైపు తిరిగి. బాబా సతారాలో ఏకాంతవాసంలో ఉన్న రోజులలో ఒకరోజు మధ్యాహ్నం 2 చెట్లు విరిగి పడ్డాయి. ఒక చెట్టు కొమ్మ తెగిపడింది. మరో చెట్టులోంచి నిప్పు రగిలి కాలిపోయి పడింది. ఇది ఎలా జరిగిందో ఎవరికీ అంతుపట్టలేదు. అది తన విశ్వ కార్యక్రమంలో భాగమని చెప్పారు బాబా అని మణి తన ఉత్తరంలో పేర్కొంది. ఆకాశంలోని ఉరుములు మెరుపులు ద్వారా సద్గురువులు సంభాషించుకుంటారని బాబా చెప్పారు. మిట్టిల్ బీచ్ సభాస్లో ఒక పెద్ద వర్షం వచ్చింది. మేమందరం బాబా వారి ఇంటర్వ్యూ క్యాబిన్ బయట నించున్నాం. అయినా మేమెవ్వరం తడవలేదు. కారీ హర్బ్ మా అందరిపైన గొడుగులాంటి ఆచ్ఛాదన చూపాడు. అతను ఆశ్చర్యంతో మంగళగ్రహవాసులు ఇది చూస్తుంటే మమ్మలను మీ గురువు దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతారు అన్నాడు. అంటే ఆ వాతావరణం గురించి వాళ్ళక్కడ బాబా దగ్గర విధానం గురించి చెప్తోంది. ఒకసారి బాబా అటు ఇటు పచారులు చేస్తున్నారు. ఒకసారి తూర్పు వైపు, ఒకసారి పడమర వైపు, అలా నలుదిశలా తిరిగి ట్రాఫిక్ సర్కిల్ని దాటి వెళ్లారు. ఆయన ఏదో కార్యం నిర్వహిస్తున్నారని భావించాం. బార్న్ వైపున నడక సాగించి మమ్మల్ని వెంటరమ్మన్నారు. కొంత దూరం పోయాక అకస్మాత్తుగా ఆగి మమ్మల్ని కదలకుండా ఒక్క నిమిషం పాటు ఆయన కళ్ళలోకి సూటిగా చూడమన్నారు. మేమంతా అలాగే చేశాం. ఒక్క నిమిషం కాదు, ఎన్నో యుగాలు గడిచినట్టు అనిపించింది మాకు ఆ ఒక్క నిమిషం కూడా. ప్రతిదీ చిన్న మినుగురులా కనబడ్డాయి. నేను శూన్యంలో పెరిగిపోతున్నట్లు అనిపించింది. ఎవరో ఇదంతా బైబిల్లో గుంపులన్నీ జీసస్ని అనుసరించాయి అని రాసిన విషయం జ్ఞాపకం వస్తోంది అన్నారు జూసు. బాబా చేసే కార్యక్రమాలు మనకు అవగతం కాదు కనుక ఆయన చెప్పినట్టుగా ఆయన కళ్ళలోకి చూస్తే మాకు అది ఎన్నో యుగాలుగా అనిపించింది. నాకైతే శూన్యంలో ఏదో పెద్దగా అయిపోతున్నట్టు అనిపించింది. కానీ బైబిల్లో చదివాను, జీసస్ని అనుసరిస్తున్నట్టుగా కొన్ని గుంపులు, ఆ ఫీల్ అయితే కలిగింది నాకు, అది జ్ఞాపకం వచ్చింది అంటోంది జూసు. ఆ రోజు ఎలిజబెత్ జన్మదినం. బాబా ఆమెను 7 సార్లు ఆలింగనం ఇచ్చారు. కిట్టి తెచ్చిన బర్త్డే కేకును అందరికీ పంచారు. అక్కడ చేరిన చిన్న పిల్లల కోసం కిట్టి సరస్సులో గండోలా ట్రిప్ ఏర్పాటు చేసింది. బాబా సరస్సు ఒడ్డుకు వచ్చి చేతులూపుతో అభివాదం చేశారు. సూర్యాస్తమ సమయంలో ఆకాశం వింత కాంతులతో నిండి ఆనందం కలిగించింది.
సాధారణంగా బాబా పెందరాళే పడుకునేవారు. అయితే ఆ రోజు నన్ను డాన్ని పిలిచారు. మరునాడు శుక్రవారం మిట్టిల్ బీచ్ స్థానికులకు దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి గాను కార్వాలో బెర్నో టీవీ షూటింగ్ ఏర్పాటు చేశాడు. కార్వాలో తాను టీవీ వాళ్ళని తీసుకుని మర్నాడు ఉదయం 10 గంటలకు వస్తున్నట్లు డాన్‌కి ఫోన్ చేసి చెప్పాడు. కిందటి సోమవారం అతను వాషింగ్టన్‌కి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పటికి అతని భార్య ప్రమాద స్థితిలో ఉంది. ఆమె ఎక్కువగా నిద్రమాత్రలు మింగేది. బెర్నీ ఆమెను సరైన సమయంలో ఆసుపత్రిలో చేర్పించగలిగాడు. మర్నాటి కార్యక్రమాలు మాతో చర్చించారు బాబా. బాబా బ్రిడ్జిని దాటి బార్న్‌లోకి రావడం, మేమంతా ఆయన వెంట రావడం, భగవత్ భగవద్వచన గ్రంథావిష్కరణ ఇదంతా ఒక అరగంట కార్యక్రమం ఫిలిం తీస్తారు. అరగంట ఫిలింని 15 నిమిషాలు ఎడిట్ చేస్తారు. ఇది ఆనాటి కార్యక్రమం. ఇదంతా విన్నాక నాకేసి బాబా తన సహజమైన కొంటి చూపుతో ఇదంతా సజవుగా సాగనిస్తా లేదా కొంత ఘర్షణ కలిగిస్తా అన్నారు నాకేసి తిరిగి. నా గుండె ఆగినంత పనైంది. మళ్ళీ కష్టాలు మొదలవుతాయా అనుకున్నాను నేను. అంటే గాడ్ స్పీక్స్ టైంలో ఏదో ఒక హడల్స్ పడుతున్నాయి. అందుకని జ్యూసు మళ్ళీ బాబా అలా సౌజ్ఞ చేసేసరికి మళ్ళీ ఏం విపత్కర పరిస్థితి వస్తుందో అని కంగారు పడింది. నిజానికి నేను చాలా అలసిపోయా. బాబాను లక్షలాది మందికి పరిచయం చేయాలనే నా తపన నన్ను నడిపిస్తోంది. మర్నాటి కార్యక్రమం ఎలా జరగనున్నదో అని ఆవేదన చెందాను. ఇంతలో లడ్డు పరిగెత్తుకుంటూ వచ్చి, ముర్షిదా, బాబా పాములు చంపొద్దన్నారా అని ఆత్రంగా అడిగాడు నన్ను. దానికి నేనన్నాను, అలాగా అన్నారనుకోను, అయినా చంపడం ఎందుకు అని అడిగాను. అంటే ఈ ఈ గందరగోళంలో ఉంది. ఆవిడ ఉద్దేశ్యం ఏంటి? బాబాని కొన్ని లక్షల మందికి పరిచయం చేయాలి. ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించాలని ఈ ఏర్పాట్లన్నీ తను చాలా బిజీ పర్సన్. మనం ముందు చదువుకున్నాం కూడా. భర్త వలన, ఈ గెస్ట్‌ల వలన, అది కాకుండా ఈ ముర్షిదా డ్యూటీ, అది కాకుండా ఒక పుస్తకానికి సంపాదకురాలుగా ఉంది. ఇంత బిజీలో కూడా బాబా దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చాలా అలసిపోయాను. నా ఏకైక ఉద్దేశ్యం ఏంటంటే భగవంతుడు మానవ రూపధారిగా కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకోకపోతే చాలా మంది ఆ అదృష్టాన్ని మిస్ అవుతారనే ఉద్దేశంతో ఆవిడ అనుకుంటోంది. కానీ ప్రతిదానికి మాయా ప్రభావం ఎక్కువ ఉంటోంది. రేపు దర్శనం గురించి బాబా ముందే చెప్పేశారు. ఫిలిం తీద్దాం అనుకున్నారు కదా! ఏమో జరిగితే జరగచ్చు. లేతే నేనేదైనా చెయ్యొచ్చు అని చెప్పేశారు. దాంతో ఆవిడకి చాలా ఆవేదనగా ఉంది. ఇంతలో లడ్డొచ్చాడు. ఆవిడని ముర్షిదా అని పిలుస్తారు కదా జ్యూస్‌ని. బాబా పాముని చంపొద్దన్నారంటే ఆవిడంటోంది, అలాగా అన్నారనుకోను, చంపడం ఎందుకు అని అడుగుతోంది. దానికతడన్నాడు, మా క్యాబిన్ దగ్గర చాలా పాములు తిరుగుతున్నాయి. వాటిలో విష సర్పాలుండవచ్చు. రేపటి కార్యక్రమానికి వచ్చేవారిని కరవవచ్చు కూడా. వారికి బాబా పేరుని స్మరించాలని తెలియదు కదా అన్నాడు లడ్డు. అతడు ఆ చీకట్లో బాబా క్యాబిన్ వైపు పరిగెత్తుకుంటూ ఆదేని అడగడానికి వెళ్ళాడు. దారిలో అతడిని కూడా ఏమైనా పాములు కరవడానికి ఆస్కారం ఉంది. అయినా లెక్క చేయకుండా వెళ్ళాడు లడ్డు. ఎందుకంటే బాబా ఆజ్ఞలను ఉల్లంఘించకూడదని అతను భావించాడు. అతనలా వెళ్ళాడో లేదో ఇక్కడ డార్విన్ షా ఒక పాముని చంపాడు. పాములు మానవుల చేత చంపబడితే అవి పరిణామక్రమంలో పురోగమనాన్ని పొందుతాయని బాబా చెప్పారు. లడ్డొచ్చి అడగగానే చెప్పారో లేదో నాకు తెలీదు. ఎందుకు ఇప్పుడు చంపడం అంటే చెప్తున్నాడు లడ్డు. మనకంటే బాబా ఆర్డర్స్ తెలుసు. మీకు అపాయం కలిగిస్తే ఆ పాముని చంపేయండి అన్నది. కానీ విజిటర్స్‌కి తెలీదు కదా! కొన్ని వేల మంది వస్తున్నారు. మరి వాళ్ళని పాము కరిస్తే కష్టం కదా! అందులో విషం ఎక్కించే పాములు కూడా ఉన్నాయి కనుక, అంటే ఎటు కాకుండా ముర్షిదా ఈ జ్యూస్ చెప్పడంతో ఇంక ఆదీని అడుగుదామని పరిగెట్టాట. కానీ అతను పరిగెట్టే దారిలో కూడా పాములున్నాయి. ఒకవేళ కరిస్తే ఆలోచన లేదు అతనికి. ఓన్లీ బాబా ఆజ్ఞని పాటించాలి. ఇదొక్కటే అతని మైండ్‌లో ఉంది కనుక అతను ఆది దగ్గరికెళ్ళాడు. ఈలోగా డార్విన్ షా ఒక పామును కూడా చంపేశాడు అని చెప్తోంది జ్యూసు. అంతేకాకుండా మానవుల చేత కనుక పాములు చంపబడితే అవి పురోగమనాన్నే పొందుతాయని బాబా చెప్పిన విషయాన్ని కూడా, అంటే మనకు ఒక స్టేజెస్ ఉన్నాయి కదా! రాయి నుంచి అట్లా ఉన్నాయి కదా! పురోగమనం అంటే ఇంకొంచెం ముందు దశకి వెళ్ళిపోతుందనమాట. ఇంక మళ్ళీ యానిమల్ కింద కాకుండా మానవుడి కింద కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిణామ క్రమంలో పురోగమనాన్ని పొందుతాయి అని బాబా చెప్పిన సంగతి కూడా మనకు చెప్తున్నారిక్కడ. యుద్ధ సమయంలో డీ డే అనే మాటలు వినేవాళ్ళం. కానీ రేపు బీ డే అంటే బాబా డే అని అర్థం. అంటే యుద్ధాల్లో చెప్పేవారు కదా! డీ డేలు, సీ డేలు అనేవారు కదా!
ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే ఇది బాబా డే కింద అర్థమవుతోంది అని చెప్తోంది ఆవిడ. 27 జూలై ఉదయం 6:30 గంటలకే మేము టిఫిన్ పూర్తి చేసి భగవద్ వచనం గ్రంథాలను బారులో డైనింగ్ వరండాలోకి మోసుకెళ్ళాం. చిన్నగా వర్షం కురుస్తోంది. నేను దాంతో పాటు ఆనాటి టీవీ ఫిలిం కార్యక్రమం బాబాతో చర్చించాను. బాబా మా మాటలు అసలు పట్టించుకోనట్లు లేదు. బాబా మొసళ్ళు సరస్సుకేసి చూస్తూ ఉన్నారు. అంటే అక్కడ నీటి కొలనుంటే అందులో చూస్తున్నారట. అసలు వీళ్ళ మాటలు పట్టించుకోలేదు. స్థానిక పత్రికా విలేకరులు వచ్చి ఉన్నారు. వాషింగ్టన్ నుండి టీవీ కెమెరా వాళ్ళు రాలేదు. వర్షం కారణంగా విమానం ఆలస్యమైంది. కార్యక్రమానికి వచ్చిన మేయర్ తిరిగి వెళ్ళిపోయారు. బాబా డాన్ని ఫ్రెడ్ని విమానాశ్రమానికి పంపించారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరినీ గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్లారు. బెన్ హేమన్ని పిలుచుకురావటానికి విల్ బ్యాకెట్ని పంపించారు. విల్లు తనతో పాటు పోర్టబుల్ టేప్ రికార్డుని తెచ్చాడు. అది అక్కడే పెట్టి ఓన్ హేమన్ని పిలవడానికి వెళ్ళాడు. అది గమనించిన బాబా అన్నారు, దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, లేకపోతే దాన్ని ఎత్తుకుపోతారు. నేను దొంగలకి దొంగని, ప్రపంచంలో గజ దొంగని, హృదయాలను దోచేస్తూ ఉంటాను అని బాబా అన్నారు. బాబా ఎగతాళిగా, ఏరి మీ టీవీ వాళ్ళు భలే క్రమశిక్షణ పాటిస్తున్నారు అని హేమన్ని తర్వాత కార్యక్రమం ఏమిటని అడిగారు. అంటే మరి క్లైమేట్ బాగుండలేదు కదా. బాబా ముందే చెప్పేశారు, ఇది జరిగితే సక్రమంగా జరుగుతుంది, లేకపోతే గందరగోళం అవుతుందని ముందే హింట్ ఇచ్చేశారు బాబా. ఎందుకంటే మాయా ప్రభావం అలా ఉంటుంది కనుక. అనుకున్న టైంకి టీవీ వాళ్ళు రాకపోవడం, వాతావరణం సహకరించకపోవడం, వాళ్ళు ఫ్లైట్ రాకపోవడం, ఆలస్యం అవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పటికి బాబా ఏం చెప్తున్నారు, మీ టీవీ వాళ్ళేరి భలే క్రమశిక్షణ పాటిస్తున్నారు అన్నట్టు. తర్వాత షెడ్యూల్లోకి వెళ్ళిపోవాలి కదా, ఆగిపోకూడదు కదా కార్యక్రమం. అందుకని అడిగారు తర్వాత కార్యక్రమం ఏమిటి అని. అతను నాకేసి చూపించి జ్యూస్ని అడగండి, ఆమె చెప్పినట్లే జరుగుతుంది అన్నాడు. నేను చెప్పదలిచింది ఏమిటంటే అని మొదలుపెట్టాను. చటుక్కున బాబా అన్నారు, నాకు ఎవరి సలహాలు అక్కర్లేదు, నాకేం కావాలో నాకు తెలుసు అన్నారు. అందరి ఎదుట నాకు చెంపదెబ్బ కొట్టినట్లయింది. బాబా వేధించే తీరు తెలిసినప్పటికీ నాకు బాధేసింది. అంటే వాళ్ళ అహాన్ని చంపడం కోసం బాబూజీని ఎన్ని రకాలుగా బాబా అవమానించారు. అంటే వాళ్ళలో ఉన్న అహం, ఆ నేను తీయడం అంటే మామూలుగా తీరండి, కూకటి వేళ్లతో తీసేస్తారన్నమాట. అహంకారమైన ఏదైనా బలహీనత పోతుంది అంటే, బాబా పని చేస్తున్నారంటే మన మీద వర్క్, అది కూకటి వేళ్లతో అంటే మళ్ళీ మొలవడానికి కూడా అవకాశం లేనట్టుగా చదువుచేసేస్తారన్నమాట. అలా జ్యూస్ విషయంలో కూడా బాబా ఏం చెప్తున్నారు, నాకేమీ ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదు, నా పని నేను చేసుకుంటాను అని గట్టిగా అనడంతో జ్యూస్ కొంచెం బాధపడింది. కానీ బాబా యొక్క కార్య విధానం తనకు తెలుసు కనుక ఆమె అంతగా సీరియస్ గా తీసుకోలేదు. ఇక్కడ ఆది కేరాని గారు చెప్పింది సప్లిమెంటరీలో చెప్పారండి, అది కూడా ఒక్కసారి తెలుసుకుందాం. అది ఎప్పుడంటే 1925 సంవత్సరం ప్రాంతంలో బాబా మౌనం ప్రారంభించడానికి ముందు ఒకరోజు వరండాలో కూర్చుని ఉన్నారు. నేను పక్కనే నిలబడి ఉన్నాను. అహ్మద్ నగర్లో ఉండే ధనిక పార్సీ కుటుంబానికి చెందిన యువకుడొకడు బాబాకి వ్యతిరేకి. బాబాను విమర్శిస్తూ బాబాను అహ్మద్ నగర్ నుండి తరిమెయ్యాలని కంకణం కట్టుకున్నాడు వాడు. అతను కారులో వచ్చి బాబా ఎడలా దురుసుగా ప్రవర్తించి ఎన్నో ప్రశ్నలతో విసిగించాడు వాడు. ఆదికిరణి చెప్తున్నారు, నాకు కోపంతో ఒళ్ళు మండింది. అతనికి 4 తగిలించాలి అనుకున్నాను. నేను కూడా అతనితో దురుసుగా మాట్లాడి బయటికి పొమ్మన్నాను. అతనితో అలా మాట్లాడినందుకు బాబా నన్ను మందలించారు. బాబాతో, బాబా మీరు కనుక ఇక్కడ లేకపోయి ఉంటే వాడికి బాగా బుద్ధి చెప్పేవాణ్ణి అన్నాను నేను బాబాతో. ఆ యువకుడు కోపంతో రుసరుసలాడుతూ కారెక్కబోతుంటే బాబా నన్ను వెళ్ళి అతని పాదాలకి నమస్కరించి క్షమాపణలు చెప్పమన్నారు. నేను అలా చెయ్యలేనని బాబాకి చెప్పాను. నీవు క్షమాపణలు అడిగి తీరాలని బాబా ఆదేశించారు నన్ను. అప్పటికే అతను కారులో కూర్చున్నాడు. నేను అతని ఎదుట చెయ్యి చూపి, చూడు, బాబా ఆదేశించినందువలన నేను నిన్ను క్షమాపణలు కోరుతున్నాను అన్నాను. అతను మారు మాట్లాడకుండా కారులో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత బాబా చెప్పినట్లు చేశానా లేదా అని అడిగారు. బాబా నీవు చెప్పినందువలన నేను క్షమాపణలు కోరుతున్నాను అని అతనితో అన్నది చెప్పాను. దానికి బాబా నువ్వు అలా చెప్పి ఉండవలసింది కాదు అన్నారు. అంటే పూర్తిగా క్షమించలేదనమాట, సగం సగమే క్షమించాడు.
అది అసలు క్షమాపణే కాదు అంటున్నారు బాబా. అంటే నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పావా? లేదు బాబా, నువ్వు చెప్పమన్నావు కనుక క్షమాపణలు అడిగాను, కానీ నేనైతే చెప్పను అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు అతనితో. దాంతో బాబా అంటున్నారు అసలు అది క్షమాపణే కాదు అని. ఏమైనప్పటికీ బాబా నన్ను క్షమించారు. కొంత సమయం అయ్యాక ఓకే ఓకే అన్నారట బాబా. అది ఆదికేరాని గారు చెప్తున్నారు. తర్వాత ఈ సూఫీ గురించి అబ్దుల్ గని చెప్పిన ఒక విషయాన్ని కూడా ఇక్కడ రాశారండి. అది కూడా మనం తెలుసుకుందాం. అంటే ఈ క్షమాపణ, అసలైన క్షమాపణ ఎలా ఉండాలి అనేది మొదటి రోజుల్లో వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు సప్లిమెంటరీలో. అది జ్యూస్ గారు మనకి తెలియపరుస్తున్నారు. సూఫీ సంతు ఇమాం షెరాని తరచూ అహంకారం వలన కలిగే ఇబ్బందుల గురించి హెచ్చరిస్తూ ఉండేవాడు. సంతులు యోగులు ఎలా ఉండాలి అని ప్రజలలో కొన్ని దురభిప్రాయాలు ఉంటాయి. ఆ కారణంగా నిజమైన యోగులను గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి సంప్రదాయబద్ధమైన ఆలోచనల మార్గంలో ఆటంకాలు కలిగించిన అనేక సంఘటనలు చరిత్రలో కనిపిస్తాయి. యోగులను సందర్శించేటప్పుడు భగవంతుడు మనకిచ్చిన వివేక బుద్ధిని వినియోగించాలి. ముమూర్చువులు యోగుల ఆధ్యాత్మికత వైపు చూడాలి, కానీ భౌతిక జీవితం వైపు చూడరాదు. ఇది బాగా గుర్తు పెట్టుకోమంటున్నారు. ఎందుకంటే ఒక బాబా గురువు ఎలా అన్నవాడు ఎలా ఉండాలి, వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా బాబా మనకి తెలియజేశారు. అందుకని ఇక్కడ ఘని కూడా మనకి తెలియజేస్తున్నారు. ఏమని? ఒక యోగి దగ్గరికి మనం వెళ్ళాము అంటే వాడు ఆధ్యాత్మికత వైపు చూడాలి తప్ప మన భౌతిక జీవితం వైపు చూడకూడదు అని ఘని చెప్తున్నారు. సంతులు శిష్యుల యొక్క అహంతో ఎలా వ్యవహరించేవారో కొన్ని సంఘటనలు తెలియజేస్తాయి. సుల్తాన్ గజనీ మహమ్మద్ ఒకసారి హజరత్ అబ్దుల్ హసన్ అనే మహాత్ముని కలుసుకోవడానికి ఖార్ఖానీ అనే ఊరికి వెళ్ళాడు. హజరత్ వారు ఊరి బయటకు వచ్చి తనను ఆహ్వానిస్తారని గజనీ మహమ్మద్ ఆశించాడు. ఆయన అలా ఎందుకో రాలేదో కనుక్కురమ్మని సైనికుడొకని పంపిస్తూ ఖురాన్ ఆదేశాల ప్రకారం భగవంతునికి, ప్రవక్త వారికి, రాజుకి విధేయత చూపాలనే విషయం హజరత్ వారికి జ్ఞాపకం చేయమన్నారు గజనీ మహమ్మద్. ఈ సందేశం విని ఆ మహాత్ముడు, నేను భగవంతునికి విధేయత చూపుతున్నందున ప్రవక్త వారికి విధేయత చూపలేకపోయాను, అలాగే సుల్తానికి విధేయత చూపడంలో విఫలుడనయ్యానని కబురు పంపించాడు ఆ ఆ హజరత్ అన్నాయన. అలాగే హజరత్ వారి భంగపాటు జవాబుకి ఆయనకు బుద్ధి చెప్పాలని గజని ఒక పన్నాగం పన్నాడు. తన సేవకుడు ఒకరికి రాజు వేషం వేసి తానొక సేవకునిగా హజరత్ వారి నివాసానికి వెళ్ళాడు. హజరత్ వారు గజనీని, అతని పరివారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సుల్తాన్ తన ఓటమిని అంగీకరించి సవినయంగా ఒక బంగారు నాణాల సంచిని హజరత్ వారికి బహుకరించాడు. దీనికి జవాబుగా హజరత్ వారు ఒక ఎండిపోయిన రొట్టె ముక్క గజనీని తినడానికి ఇచ్చాడు. అది సుల్తాన్కి మింగలేక కష్టపడ్డాడు. ఈ ఎండురొట్టె ముక్క తిని అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు ఆ సుల్తాన్ తోటి, ఈ ఎండు రొట్టె ముక్క నీవు తినలేవని నాకు తెలుసు, అలాగే నీవిచ్చిన బంగారం కూడా నాకు మింగుడు పడదు, ఎందుకంటే ఎంతో కాలం కిందట నేను దాన్ని వదిలేశాను. దయచేసి నీ బంగారాన్ని తీసుకుపోమ్మని చెప్పాడు హజరత్. సుల్తాన్ వెళ్ళిపోయేటప్పుడు ఆ మహాత్ముడు లేచి నిలబడి సాగనంపాడు. నేను వచ్చినప్పుడు నువ్వెందుకు లేచి గౌరవించలేదు అని గజని అడిగాడు. నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు రాచరికపు అహంకారంతో ఉన్నావు. నీవిప్పుడు ఆధ్యాత్మిక లక్షణమైన వినయాన్ని పొందావు. నేనిచ్చే గౌరవం రాజుకిచ్చే గౌరవం కాదు, ఫకీరు అంటే సన్యాసికిచ్చే గౌరవం అన్నాడు మహాత్ముడు. చాలా అద్భుతమైన కదండి. అంటే ఒక ఒక ఆధ్యాత్మిక ముముక్షువులు యోగువులు అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించాలి. మనం ఏంటంటే ప్రతి వాళ్ళని మహానుభావులు, మహానుపురుషుడు, శ్రీ శ్రీ శ్రీలు పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఎంత అద్భుతంగా ఈ హజరత్ బిహేవ్ చేశాడు. సుల్తాన్ కూడా ఎంత విధేయత చూపించేశాడు తర్వాత. దాన్ని గమనించి గౌరవం ఇచ్చాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా అది చూడాలి తప్ప భౌతికమైనది కాదు. అంటే రాజు యొక్క స్టేటస్ ని చూసి గౌరవం ఇవ్వలేదు అతను హజరత్. అంటే నిజమైన ముముక్షు ఇలా ఉంటాడు అని అబ్దుల్ గని మనకి తెలియజేశారండి. నెక్స్ట్ ఇంకో కథను కూడా రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. వైదేహి గారు. జై బాబా అండి.
अवतार मेहर बाबा की जय। आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो मेहर प्रभु आरती अपना हो मेहर प्रभु आरती अपनाओ आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मा हो मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ही ये जलाओ निबिड़ा अंधेरा मिटता पाओ अपना सब कुछ तुम है चढ़ाओ तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनावो आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा वो मेहरु प्रभु आरती अपनावो जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनावो आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा मेहरु प्रभु आरती अपनावो बने आरती जीवन मेरा आदि अंत कालय हो घेरा खुले नयन और दिक सवेरा तुम मुझ में छजाओ मेहर प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा हो मेहर प्रभु आरती अपनावो मेहर प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की जय बाबा జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి అందరికి జై బాబా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల పూర్తిగా ఉండలేకపోయామండి విన్నమాటికి చాలా బాగుందమ్మా మీకు ధన్యవాదాలు రంజని మేడం గారు జై బాబా జై బాబా అండి.